గ్రూప్ డాన్సర్లలో ఒకడిగా అతి సాధారణ స్థాయి నుంచి కెరీర్ ప్రారంభించి, కెరీర్లో ఎన్నో అవమానాలు, చీత్కారాలు, తినడానికి తిండి లేని రోజుల నుంచి అంచెలంచెలుగా స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు శేఖర్ మాస్టర్. తన యూనిక్ స్టెప్పులతో అవార్డులను సొంతం చేసుకుంటూ స్టార్ హీరోలకు ఫేవరెట్ డాన్స్ మాస్టర్గా, సినిమాలతో పాటు బుల్లితెరపైన పలు షోలకు జడ్జిగా చేస్తూ రెండు చోట్ల తన మార్కు చూపించుకుంటూ దూసుకుపోతున్న శేఖర్ మాస్టర్ ప్రస్తుతం విపరీతమైన ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నాడు. ఈ మధ్య కాస్త గతి తప్పి స్టెప్పులు శృతిమించుతున్నాయంటూ సోషల్ మీడియాలో శేఖర్ మాస్టర్పై విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణమేమిటి? శేఖర్ మాస్టర్ ఈ స్టార్ కొరియోగ్రఫీ స్థాయికి ఎలా వచ్చాడు? శేఖర్ మాస్టర్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? శేఖర్ మాస్టర్కి, రాకేష్ మాస్టర్కి ఉన్న గొడవలేమిటి? ఇద్దరి మధ్య గురు శిష్యుల బంధం ఎలా కుదిరింది? శేఖర్ మాస్టర్ హీరోయిన్లతో వేయించే స్టెప్పులు ఎందుకు వివాదంగా మారుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. జోగా శేఖర్ అనంతకుమార్ ప్రభు అలియాస్ శేఖర్ మాస్టర్ 1979 నవంబర్ 6న విజయవాడలో జన్మించాడు. శేఖర్ మాస్టర్కి ప్రసాద్, సుధాకర్ అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శేఖర్ మాస్టర్ విజయవాడలోని అన్నా థామస్ స్కూల్లో 5వ తరగతి వరకు చదువుకున్నాడు. శేఖర్ మాస్టర్ నాన్నగారు బీసీ రోడ్లో ఫ్రూట్స్ అమ్మేవారు. శేఖర్ మాస్టర్ అమ్మగారు ఒక నర్సుగా పనిచేసేవారు. శేఖర్ మాస్టర్కు చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే పిచ్చి. ఈ అభిమానంతో కొత్తగా ఏ సినిమా వచ్చినా ఆ సినిమాలకు వెళ్తూ ఉండేవాడు. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి డబ్బులను కొట్టేసి, ఎవరికీ కనిపించకుండా ఆ డబ్బులను దాచి సాయంత్రం ఆ డబ్బులతో సినిమాలకు వెళ్తూ ఉండేవాడు. ఇలా శేఖర్ మాస్టర్ జీవితం సాఫీగా సాగిపోతున్న టైంలో ఒక్కసారిగా శేఖర్ మాస్టర్ నాన్నగారు మరణించారు. నాన్న మరణంతో కుటుంబం ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దీంతో 6th క్లాస్ నుంచి వాళ్ళ అమ్మగారు గుణదల బోర్డింగ్ స్కూల్లో శేఖర్ మాస్టర్ని చేర్పించారు. అయితే శేఖర్ మాస్టర్కి డాన్స్ అంటే బాగా ఇష్టం ఉండటంతో చిరంజీవి సినిమాలు బాగా చూసి ఇంటికి వచ్చి చిరంజీవిలాగే స్టెప్స్ వేసి డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు. ఆ తర్వాత శారదా కాలేజీలో ఇంటర్ చదువుతున్నప్పుడు డాన్స్ క్లాస్కి వెళ్లి డాన్స్ కూడా నేర్చుకున్నాడు. డాన్స్నే తన కెరియర్గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇలా డాన్స్ నేర్చుకున్న శేఖర్ మాస్టర్ హైదరాబాద్ వెళ్లి సినిమాల్లో సైడ్ డాన్సర్గా చేయాలనుకున్నాడు. దీంతో ఇంటర్ అయిపోయాక హైదరాబాద్ వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ సినిమా ఫీల్డ్లో తెలిసిన వాళ్లు ఎవరూ లేకపోవటంతో కొన్నాళ్లు హైదరాబాద్ వెళ్లకుండా కొన్ని రోజులు విజయవాడలోనే ఉన్నాడు. ఈ టైంలోనే హైదరాబాద్లో ఉంటున్న వాళ్ల మామయ్య విజయవాడకు రావటంతో మామయ్యతో నేను హైదరాబాదుకు వస్తానని చెప్పాడు. అక్కడికి వచ్చి నువ్వేం చేస్తావ్? వద్దు అని చెప్పేశాడు. దీంతో లేదు మామయ్య, నేను డాన్సర్ అవ్వాలి అనుకుంటున్నాను, వస్తాను అని శేఖర్ మాస్టర్ చెప్పటంతో ఎందుకురా శేఖర్, మనవాళ్లు ఎవరూ ఆ ఫీల్డ్లో లేరు, మనకు సినీ ఫీల్డ్ చాలా కొత్త, పైగా సినీ ఫీల్డ్లో అవకాశాలు దొరకవు, అనవసరంగా హ్యాపీగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటావ్, మనకిదంతా అవసరమా అని చెప్పాడు. వెంటనే శేఖర్ మాస్టర్ వాళ్ళ అమ్మగారు కూడా వద్దు నాన్న, బాగా చదువుకొని ఉద్యోగం చేసుకో అని చెప్పారు. ఎవరు ఎంత చెప్పినా శేఖర్ మాస్టర్ వినలేదు. దీంతో శేఖర్ మాస్టర్ మామయ్య ఏం మాట్లాడలేక 1996లో తనతో పాటు హైదరాబాద్ తీసుకువచ్చాడు. పిల్లాడు ఏదో డాన్స్ అంటే పిచ్చితో ఇలా మారం చేశాడు, కొన్ని రోజులు ప్రయత్నించి తిరిగి వెళ్లిపోతాడు అనుకున్నారు. కానీ శేఖర్ మాస్టర్ అతని ప్రయత్నాన్ని పట్టు విడవకుండా ప్రయత్నించాడు. కానీ ఎక్కడా అవకాశం రాలేదు. దీంతో శేఖర్ మాస్టర్ మామయ్య శేఖర్ ఇంకా చాలు, ఇంటికి వెళ్లి చదువుకో అని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా డాన్సర్ అవ్వాలనే కలతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. శేఖర్ మాస్టర్ పట్టుదల చూసిన మామయ్య శేఖర్ మాస్టర్కి డాన్స్ అంటే చాలా ఫ్యాషన్ ఉందని అర్థం చేసుకున్నాడు. దీంతో అతని ప్రయత్నానికి అడ్డు రాలేదు. ఏదైనా సహాయం చేయాలని అనుకున్నాడు. అప్పట్లో శేఖర్ మామయ్య హీరో వినోద్ కుమార్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కావటంతో సినిమా ఫీల్డ్లో తనకు కొంతమంది తెలుసు. ఇలా అతనికి తెలిసిన వాళ్ల దగ్గరకు తీసుకెళ్లి శేఖర్ని పరిచయం చేశాడు. వాళ్లు శేఖర్ మాస్టర్ని చూసి డాన్స్ చేయమని చెప్పారు. వాళ్ల ముందు బిడియం లేకుండా డాన్స్ చేసి చూపించాడు శేఖర్ మాస్టర్. వాళ్లు శేఖర్ మాస్టర్ డాన్స్ చూసి ఏదైనా అవకాశం ఉంటే చెబుతామని చెప్పారు. అయినప్పటికీ శేఖర్ మాస్టర్ తన ప్రయత్నాన్ని మానుకోలేదు, ప్రయత్నిస్తూనే ఉండేవాడు. ఈ క్రమంలో రోజూ కృష్ణానగర్లో ఉన్న మంగా టిఫిన్ సెంటర్లో టైం స్పెండ్ చేసేవాడు. ఇలా సినిమాల్లో డాన్స్ అవకాశాల కోసం, సినిమా ఛాన్సుల కోసం వచ్చేవాళ్లను కలిసి మాట్లాడేవాడు. ఇలా శేఖర్ మాస్టర్కు సత్య అనే కుర్రాడు పరిచయమయ్యాడు. సత్య కూడా తనలాగే డాన్సర్ అవ్వాలని ప్రయత్నాలు చేయటంతో ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇలా ఇద్దరూ కలిసి ప్రయత్నించటం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ గురించి వీరికి తెలిసింది. రాకేష్ మాస్టర్ తక్కువ డబ్బులకు డాన్స్ నేర్పిస్తున్నాడని తెలిసి రాకేష్ మాస్టర్ దగ్గరకు వెళ్లారు. రాకేష్ మాస్టర్ వీరిద్దరినీ చూసి ఇంటర్వ్యూ టైపులో కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాటికి ఇద్దరూ సమాధానాలు చెప్పటంతో ఇద్దరికీ డాన్స్పై ఫ్యాషన్ ఉందని గ్రహించి వారికి డాన్స్ నేర్పడానికి ఒప్పుకున్నాడు. నెలకు 300 రూపాయలు ఫీజు కట్టాలని చెప్పాడు. ఓకే మాస్టర్ అని చెప్పారు. ఇలా రాకేష్ మాస్టర్ దగ్గర చేరిపోయాడు శేఖర్ మాస్టర్. ఇన్స్టిట్యూట్లో చేరింది మొదలు చాలా డెడికేషన్తో డాన్స్ నేర్చుకున్నాడు. దీంతో శేఖర్ మాస్టర్ కష్టపడే తత్వం చూసిన రాకేష్ మాస్టర్ శేఖర్ని మరింత దగ్గర చేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గురుశిష్యుల బంధం బలపడింది. ఇలా రాకేష్ మాస్టర్కి శేఖర్ మాస్టర్ పర్సనల్ పనులు కూడా చేసి పెట్టేవాడు. రాత్రి మందు కొట్టిన తర్వాత రాకేష్ మాస్టర్ ఎంత తిట్టినా ఓపిగ్గా గురువు అనే మర్యాదతో ఉండేవాడు. ఏ రోజు కూడా రాకేష్ మాస్టర్ని ఒక్క మాట అనలేదు. అంత గురుభక్తి చూపించేవాడు శేఖర్ మాస్టర్. రాత్రి రాకేష్ మాస్టర్ నిద్రపోయే వరకు నిద్ర లేకుండా ఉండేవాడు. ఏ రోజు డాన్స్ నేర్చుకోవడానికి వస్తే నన్ను ఇలా వాడుకుంటున్నాడు అని అనుకోలేదు. ఎందుకంటే శేఖర్ మాస్టర్ దృష్టి కేవలం డాన్స్ మీద మాత్రమే ఉండేది. అందుకే రాకేష్ మాస్టర్ చెప్పిన పనులు అన్నీ చేసేవారు శేఖర్ మాస్టర్. చివరకు రాకేష్ మాస్టర్ బట్టలు కూడా ఉతికేవాడు. రాకేష్ మాస్టర్ దగ్గర తినడానికి తిండి లేని టైంలో తన దగ్గర ఉన్న ఫుడ్ని రాకేష్ మాస్టర్ కోసం తీసుకొని వచ్చి పెట్టేవాడు శేఖర్ మాస్టర్. ఇలా వీరి గురుశిష్యుల బంధం చాలా కాలం కొనసాగుతూ వచ్చింది. రాకేష్ మాస్టర్ని శేఖర్ మాస్టర్ని చూసి మిగతా స్టూడెంట్స్ అసూయపడేవారు. ఇలా శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ దగ్గర 6 సంవత్సరాలు డాన్స్ నేర్చుకున్నాక శేఖర్ మాస్టర్ డాన్స్ కార్డు కోసం ట్రై చేశాడు. కానీ కార్డు రాలేదు. దీంతో వాళ్ల మామయ్య పరిచయం చేసిన ఫైట్ మాస్టర్ దగ్గరకు వెళ్లి 2007లో వాళ్లకు విషయం చెప్పాడు. దీంతో వాళ్లు డాన్సర్స్ యూనియన్కు వెళ్లి వాళ్లకు తెలిసిన వారి ద్వారా శేఖర్ మాస్టర్కు డాన్స్ కార్డు వచ్చేలా చేశారు. ఈ విషయంలో రాకేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్కు కూడా చాలా హెల్ప్ చేశారు. అంతేకాదు యూనియన్ పద్ధతులు నచ్చక వాళ్లతో తగువులు కూడా పెట్టుకున్నాడు. ఈ కార్డు వచ్చినా కూడా డాన్సర్గా అవకాశాలు పెద్దగా రాలేదు. 2-3 నెలలకు ఒక సాంగ్ వచ్చేది. ఎందుకంటే అప్పట్లో తమిళ డాన్స్ మాస్టర్లకు ఎక్కువ డిమాండ్ ఉండేది. దీంతో వాళ్లు ఎక్కువ శాతం వారి డాన్సర్స్కు ఛాన్సులు ఇచ్చేవారు. తెలుగువారికి తక్కువగా అవకాశాలు ఇచ్చేవారు. దీంతో మన తెలుగు డాన్సర్స్ ఖాళీగా ఉండేవారు. అప్పట్లో ఈ విషయం మీద కూడా రాకేష్ మాస్టర్ పెద్ద ఫైట్ చేశాడు. కానీ అప్పట్లో రాకేష్ మాస్టర్కి ఈ విషయంలో ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఇలా శేఖర్ మాస్టర్ ఖాళీ సమయాల్లో పస్తులు ఉండాల్సి వచ్చేది. డబ్బుల కోసం జూనియర్ ఆర్టిస్టుగా కూడా వెళ్లేవాడు శేఖర్ మాస్టర్. ఇలా వెళితే 75 రూపాయలు ఇచ్చేవారు. ఆ 75 రూపాయలు ఇస్తే తనకు 1 కోటి రూపాయలు దొరికినంత ఆనందం కలిగేదని శేఖర్ మాస్టర్ ఇప్పటికీ చెబుతూ ఉంటాడు. ఇలా బయట పనులు చేసుకుంటూనే రాకేష్ మాస్టర్ దగ్గరకు వెళ్లి అతనికి హెల్ప్ చేసేవాడు. ఇలా ప్రతిరోజూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తాను డాన్స్ చేసిన సీడీలు వాళ్లకు ఇచ్చి ఏదైనా సాంగ్ ఉంటే కొరియోగ్రాఫర్గా అవకాశం ఇవ్వండి అని అడిగేవాడు. అలా కొన్ని సంవత్సరాలు తిరిగాడు. అప్పుడే పోస్ట్ బాక్స్ అనే సినిమాకు సాంగ్స్ చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. అదే సమయంలో తులసిరామ్ గారు డైరెక్ట్ చేస్తున్న మంత్ర మూవీలో ఊహ అనే పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. ఈ పాట హిట్ అయింది కానీ పెద్దగా శేఖర్ మాస్టర్కు పేరు రాలేదు. పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. ఈ క్రమంలోనే 2008లో మల్లెమాల వారు నిర్వహించిన ఢీ షోకి రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా సెలెక్ట్ అయ్యాడు. అందులో గ్రూప్ డాన్సర్గా శేఖర్ మాస్టర్ని కూడా పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2009లో ఢీ సీజన్ 2కి కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ సీజన్లో శేఖర్ మాస్టర్కు వచ్చింది. అయితే ఆ సీజన్లో పృథ్వీ ఢీ విన్నర్ అయ్యాడు. తర్వాత 2010, 2011లో అవకాశాలు రాలేదు. దీంతో ఆ 2 సంవత్సరాలు మళ్లీ సీడీలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు శేఖర్ మాస్టర్. తిరిగిన ప్రతి చోట ఢీ షో చేశానని చెప్పుకున్నా పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే 2012లో ఢీ సీజన్ 5లో జోడీ స్పెషల్కు కొరియోగ్రాఫర్గా చేసే అవకాశం వచ్చింది. ఇలా ఈ సీజన్లో ప్రసాద్, అనూషకు కొరియోగ్రఫీ చేయగా వారు విజేతలుగా నిలిచారు. దీంతో శేఖర్ మాస్టర్కి మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో హీరోకం నిర్మాత సుధీర్ బాబు నిర్మిస్తున్న ఎస్ఎంఎస్ సినిమాకు ఇది నిజమేనా అనే పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. ఆ పాట విడుదలయ్యాక శేఖర్ మాస్టర్కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత గీతా ఆర్ట్స్కి వెళ్లి తన గురించి చెప్పడమే కాకుండా ఢీ షోలో విన్ అయినట్టు చెప్పాడు. దీంతో అల్లు అర్జున్ నటించిన జులై సినిమాలో నేను యాడపుడితే నీకేంటన్నాయి సాంగ్కి ఛాన్స్ ఇచ్చారు. ఈ సాంగ్కి బెస్ట్ కొరియోగ్రాఫర్గా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు వచ్చింది. ఇలా అల్లు అర్జున్కి శేఖర్ మాస్టర్ దగ్గరయ్యాడు. ఆ తర్వాత నాగార్జున నటించిన డమరుకం సినిమాలో సక్కుబాయి పాటకు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారు. ఈ సాంగ్కి మంచి పేరు వచ్చింది.
ఆ తర్వాత అల్లు అర్జున్ పిలిచి మరీ ఇద్దరమ్మాయిలతో సినిమాలో టాప్ లేచిపోద్దే అనే పాట ఇచ్చాడు. ఈ పాటకు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. తర్వాత బాద్షా సినిమాలో సైరా సైరా, బంతిపూల జానకి అనే పాటలకు ఎన్టీఆర్ని కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ రావటం, ఆ తర్వాత గుండెజారి గల్లంతైంది సినిమాలో టైటిల్ సాంగ్ చేయటం, ఆ సాంగ్కి ఉత్తమ డాన్సర్గా, నృత్య దర్శకుడిగా నంది అవార్డు అందుకోవటం, మంచి పేరు సంపాదించుకున్నాడు శేఖర్ మాస్టర్. ఆ తర్వాత రామ్ చరణ్ పిలిచి బ్రూస్లీ సినిమాలో కుంగ్ ఫూ కుమారి పాటకు కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఆ పాటకు రెండోసారి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. ఇలా 2016లో జనతా గ్యారేజీ సినిమాలో ఎన్టీఆర్కు పక్కా లోకల్ పాటకు కొరియోగ్రఫీ చేసి మూడోసారి ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. తర్వాత చిరంజీవి ఖైదీ నంబర్ 150లో యూ అండ్ మీ అనే పాట చేయటం, ఆ కొరియోగ్రాఫర్ చిరంజీవి గారికి నచ్చటంతో అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు పాటను కూడా చేయమని ఆఫర్ చేశారు. ఈ పాటలో సిగ్నేచర్ స్టెప్ తండ్రి కొడుకుల చేత వేయించి రికార్డు క్రియేట్ చేశాడు. ఈ పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్గా 4వ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య గొడవలకు బీజం పడింది. చిరంజీవి సినిమా చేస్తున్న విషయం శేఖర్ మాస్టర్ చెప్పకపోవడంతో రాకేష్ మాస్టర్ హర్ట్ అయ్యి శేఖర్కు నేను ఒకటే చెప్పాను, నువ్వు నేను వేరొకరితో అబద్ధాలు చెప్పినా పర్లేదు, మనం మాత్రం ఒకరి గురించి ఒకరు అబద్ధాలు చెప్పుకోకూడదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పాను. చిరంజీవి వంటి హీరో, సినిమా ఛాన్స్ వాడు నాకు చెప్పలేదు, భార్యకు చెప్పాడు, నాకు చెప్పలేదు. వాడు చాలా ఎత్తుకు ఎదిగాడు. నేను వెతుక్కుంటూ వెళ్లాను. నాకు వచ్చిన ఆఫర్స్ కూడా శేఖర్ కరెక్ట్ అని రిఫర్ చేశాను. వాడు బాగుండాలని నేను కోరుకుంటాను. అయితే వాడిని నేను ఎప్పటికీ కలవను. నేను చనిపోతే నా శవాన్ని కూడా తాకొద్దని చెబుతున్నాను. వాళ్ళ భార్య కూడా నన్ను శత్రువును చూసినట్టు చూస్తోంది. నా గురించి మాట్లాడుతూ హేళనగా నవ్వాడు అని రాకేష్ మాస్టర్ ఆరోపణలు చేయగా అప్పట్లో ఈ విషయం సంచలనం రేపింది. ఆ తర్వాత కొంతకాలానికి శేఖర్ ఈ విషయంపై స్పందించారు. చిరంజీవి సినిమాకు 2 సాంగ్స్ చేస్తానని నాకు పూర్తి స్పష్టత లేదు. కన్ఫామ్ అయ్యాక చెబుదామని అనుకున్నాను. ఆయన నాకు గురువుగారు. ఆయనకున్న వేల మంది శిష్యుల్లో నేను కూడా ఒకడిని. నాకు డాన్స్ నేర్పారు, నేను ఒప్పుకుంటాను. అవకాశాల విషయంలో ఎవరి కష్టం వాళ్ళది. నన్ను ఏరా పోరా అన్నా కూడా నేను బాధపడను. అంతకుమించి అంటే బాధేస్తోంది. తాగి మా అమ్మను తిట్టాడు. నా భార్యకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడని రాకేష్ మాస్టర్పై శేఖర్ మాస్టర్ ఆరోపణలు చేశాడు. ఈ కారణాలతో శేఖర్ మాస్టర్, రాకేష్ మాస్టర్ మధ్య దూరం కావడం జరిగింది. అయితే రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు శేఖర్ మాస్టర్ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఇదిలా ఉంటే సూపర్ స్పీడుతో దూసుకుపోతున్న శేఖర్ మాస్టర్ స్టెప్ అంటే బ్రాండ్ అంతే. కానీ ఈ బ్రాండు ఈ మధ్య కాస్త గతి తప్పి స్టెప్పులు శృతిమించుతున్నాయని అనుకుంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా హీరోయిన్లతో శేఖర్ మాస్టర్ చేయిస్తున్న స్టెప్పులు వివాదాస్పదమవుతున్నాయి. దీంతో హీరోయిన్స్తో స్టెప్పులేంచేటప్పుడే కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ శేఖర్ మాస్టర్కు వార్నింగులు వస్తున్నాయి. ఆ మధ్య మిస్టర్ బచ్చన్లో హీరోయిన్ బ్యాక్ పాకెట్లో హీరోతో చేయి పెట్టించే స్టెప్పుపై దర్శకుడు హరీష్ శంకర్ సారీ చెప్పారు. ఆ తర్వాత పుష్ప 2లోని ఫీలింగ్ స్టెప్స్పై అభ్యంతరాలు వచ్చాయి. మొన్నటికి మొన్న డాకు మహారాజులో దబిడి దిబిడి స్టెప్స్ బాగా ట్రోల్ అయ్యాయి. బాలే డైహార్ట్ ఫ్యాన్స్ సైతం ఏంటి స్టెప్పులు అంటూ కాస్త నిట్టూర్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా రాబిన్ హుడ్లో కేతిక శర్మ కోసం శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు బాగా చర్చనీయాంశమవుతున్నాయి. అయితే పాట మొత్తంలో వచ్చే స్టెప్స్ కంటే ఒక హుక్ స్టెప్ మాత్రమే అందరికీ గుర్తుండిపోతుంది. అది మరింతగా గుర్తుండాలని శేఖర్ మాస్టర్ కాస్త హద్దుమీరుతున్నాడని, రాబిన్ హుడ్ హుక్ స్టెప్పులో డోస్ ఎక్కువైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇకపై అయినా ఈ కామెంట్స్ మాస్టర్ దృష్టిలో పెట్టుకుంటారేమో చూడాలి.